యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క పరలోకాన్ని వదిలి భూలోకానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే దేవుడే మానవుని స్వరూపంలో ఈ భూమి మీదకి రావడం జరిగింది. మనల్ని పాపాల నుండి శాపాల నుండి విముక్తి చెందడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. అందుకోసమనే ఈ లోకంలో, ఈ సమాజంలో, ప్రపంచంలో ఈ రోజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 25న కూడా ప్రపంచ వ్యాప్తంగా అంటే కొన్ని పండుగలు అనేవి కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలు, కొన్ని పండుగలు కొన్ని దేశాలు, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలు, కొన్ని పండుగలు కొన్ని గ్రామాలు పరిమితమై ఉంటాయి. కానీ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రైస్తవులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ, పెద్ద పండుగ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఏకైక పండుగ అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఆనందం. క్రిస్మస్ అంటే సంతోషం. క్రిస్మస్ అంటే సంబరాలు. క్రిస్మస్ అంటే ఉల్లాసం. క్రిస్మస్ అంటే ఉత్సాహం. ఈ క్రిస్మస్ వేడుకలలో క్రైస్తవ సోదరులంతా కూడా వారి వారి ఇళ్లను, గృహాలను ఎంతో అలంకరించుకొని పిండి వంటలు వండుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పూజించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మందిరాలకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. దేవుడే లోకాన్ని ప్రేమించారు. లోకం అంటే మనమే. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అందుకే ప్రభా దూత ఆ రోజు ఏం చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్తుందంటే భయపడకుడి, భయపడకుడి. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము భయపడాలా? భయపడవలసిన అవసరం లేదు. నీవు తప్పు చేయనంత వరకు కూడా ఈ లోకంలో ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి యొక్క లోకంలో సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, రక్షణను ఇవ్వడానికి వచ్చాడు. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు పశువుల పాకలో జన్మించిన తర్వాత దూత చెబుతుంది, భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఆ సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానం అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ ప్రభువైన యేసు. యేసు అంటే రక్షించేవాడు. అలాగే 14వ వచనంలో మనం చూసినప్పుడు సర్వోన్నతమైన స్వర్గస్వార్థ 14వ వచనం, సర్వోన్నతమైన స్వర్గంలో దేవునికి మహిమయు అతనికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఈ యొక్క భూలోకంలో ఎంతో మందికి సమాధానం లేదు. గృహాలలో సమాధానం లేదు. మనిషికి మనిషికి మధ్య సమాధానం లేదు. ప్రాంతాల మధ్య సమాధానం లేదు. దేశాల మధ్య సమాధానం లేదు. భార్యాభర్తలకు సమాధానం లేదు. తల్లిదండ్రులకు సమాధానం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించే వారికి సమాధానం ఉన్నది ఈ భూమి మీద. ఒక్కరే కాదు, ఆయన ఇష్టమైన బిడ్డలందరికీ కూడా సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఈ యొక్క లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అందుకే క్రిస్మస్ అనేది ఒక చరిత్ర. క్రిస్మస్ అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా జరిపే ఒక పెద్ద హిస్టారికల్ ఫెస్టివల్, రిచువల్ పండుగ, ఆధ్యాత్మికంగా దేవుని ఆరాధించే పండుగ. ఇలాంటి దినాన ఈ రోజు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి మన యొక్క సహోదరులు కానీ, మన సిస్టర్స్ కానీ, మన బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఒక చోట కూడుకొని అందరూ ఆయన యొక్క సంతోషంలో పాల్గొనడం
క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే సంబరాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైనటువంటి ఫెస్టివల్స్, పండుగలు వచ్చిపోతుంటాయి. కానీ నీ జీవితంలోకి, నీ హృదయంలోకి, నీ మనసులోకి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. మనలో ఉన్నటువంటి పాపాలను, శాపాలను వదిలివేసి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడే మనకు నిజమైన క్రిస్మస్. అప్పుడే మనకు సంతోషం, సమాధానం, ఆనందం, శాంతి కలుగుతుంది. ఆయన 3-4 సంవత్సరాలు ఈ యొక్క భూలోకంలో జీవించిన తర్వాత, 33 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన చూపించినటువంటి ప్రేమ, కరుణ, జాలి, దయ. నేను ఈ యొక్క భూలోకంలో జీవించాను, ఈ విధంగా మీరు నన్ను పోలి జీవించండి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రపంచానికి ఒక స్ఫూర్తి. ఆయన యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఆదర్శంగా తీసుకుంటామో ఈ యొక్క భూలోకంలో అనేది, మనం అనేది పుట్టిన ప్రతి మనిషి గిట్టగా తప్పదు. ఏదో ఒక మరణానికి వయసు సంబంధం లేదు. కానీ పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఈ భూలోకంలో చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ అనేది ఎక్కడికి వెళుతుంది అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ యొక్క రోజున నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మనుషులను సహజంగా పాపాలు అనేవి తప్పిదములను చేస్తాయి. కానీ ఆ యొక్క పాపాలను, శాపాల నుండి మనం విమోచించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. మనం ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ దినాన, క్రిస్మస్ రోజున మీరంతా కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ఈ రోజు మొదలుకొని 2026 మరలా క్రిస్మస్ వరకు కూడా దేవాతి దేవుని దీవెనలు మనందరిపై, మన కుటుంబాలపై, మన జీవితాలకు సుఖ సంతోషాలు ఉంచాలని సందర్భంగా నేను ఆ దేవాతి దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క 30 దినాలు, నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు ప్రతిరోజు కూడా మన సంఘ కాపరి గారు, పాస్టర్ గారు, కడిగల ఏజాన్ పాస్టర్ గారు, పాస్టర్ గారు వాళ్ళు ఎంతో శ్రద్ధతో దేవుని ప్రేమించినటువంటి వ్యక్తులు. కాబట్టి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నారు. మన సంఘం అందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిరోజు కూడా చాలా మంది మహిళలు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు చాలా మంది కూడా తెల్లవారుజామున ప్రార్థనకు రావడం జరిగింది. పురుషులు కూడా రావడం జరిగింది, యువకులు కూడా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాలేని వారు ఉన్నా కూడా వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మా యొక్క సంఘంలో మనమందరం కూడా ఐక్యతగా ఉండి ఈ యొక్క క్రిస్మస్ అనేది ఐక్యత, క్రిస్మస్ అనేది ఆనందం, క్రిస్మస్ అనేది సంతోషం, మనం అందరం కూడా సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని, ఆ దేవాది దేవుని దీవెనలు మన సంఘంపై, మనందరిపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారికి, డెలిగేట్ గారికి, పిసిసి మెంబర్స్, ఇక్కడ వచ్చేసినటువంటి స్త్రీలకు, పురుషులకు, యువకులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.